పోసాని కృష్ణమురళిని ఒక రోజు ఏపీ సిఐడి పోలీసుల విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైలు దగ్గరకు పోలీసులు చేరుకుని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిఐడి విచారణ కొనసాగుతోంది. సిఐడి కార్యాలయం నుంచి మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ పోలీసులు ఏపీ సిఐడి పోలీసులు ఇప్పుడు విచారణ నిమిత్తం ఏపీ సిఐడి ఆఫీసుకు తరలించారు. అయితే ఉదయం 10 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం జీజీహెచ్కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఏపీ సిఐడి ఆఫీసుకు తీసుకుని వచ్చారు. ఏపీ సిఐడికి తీసుకొచ్చి ఉదయం నుంచి సాయంత్రం ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటలకు విచారించే అవకాశం అయితే ఉంది. అయితే ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కొన్ని తీవ్రమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఒక ఉద్దేశపూర్వకంగా మాట్లాడా లేదంటే కావాలని ఎవరైనా వైసీపీ నాయకులు పక్క నుండి ఎవరైనా మాట్లాడించారా అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. అయితే ఈ విచారణలో పోసాని మురళీకృష్ణపై కూడా ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం అయితే ఉంది సిఐడి పోలీసులు. అయితే ఏదైనప్పటికీ ఇటు పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి అంశం ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక హైడ్రామా అయితే నడుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఆ సిఐడి ఆఫీస్ వద్దనే విచారణ జరుగుతూ ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా లాయర్ల సమక్షంలో విచారణ జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఈ యొక్క విచారణలో అయినా కానీ ఆ ఏపీ సిఐడి పోలీసులు అడిగిన ప్రశ్నలకి నోరు తెరుస్తారా లేదా అన్నది కూడా వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.